కథాస్రవంతి. సుఖాయించిన కథ రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ వారణాసి భానుమూర్తిరావు గారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మహల్రాజ్పల్లెలో జన్మించారు. వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగింది. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన తర్వాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ చేశారు. వారణాసి భానుమూర్తి గారు అకౌంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్గా వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. ప్రవృత్తిరీత్యా కథలు, వచన కవితలు రాస్తున్నారు. ఇప్పటికీ వీరు 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశారు. ఆంధ్రజ్యోతి, విజేత, ఆంధ్రప్రభ, జాగృతి, కథామంజరి, సహరి, మన తెలుగు కథలు .com లాంటి పత్రికలలో వీరి కథలు, కవితలు ప్రచురింపబడ్డాయి. మొదటి కథ జీవనగతులు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1981 సంవత్సరంలో ప్రచురించబడింది. తర్వాత ఈ దేశం ఏమైపోతోంది, నల్లటి నిజం, జన్మభూమి, అంతర్యుద్ధం, వానదేవుడా లాంటి కథలు అచ్చయ్యాయి. 2000 సంవత్సరంలో సాగరమథనం, 2005 సంవత్సరంలో సముద్రఘోష అనే కవితా సంపుటాలు ప్రచురించారు. రాయలసీమ రైతు బిడ్డ మీద కథాంశం, పెద్ద కొడుకు కథ భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందింది. వారణాసి భానుమూర్తిరావు ఇప్పుడు రాచపల్లి కథలు, నాన్నకు జాబు అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. తన మొట్టమొదటి నవల సంస్కార సమేత రెడ్డినాయుడు, వరూధిని ప్రవరాఖ్య, శృంగార ప్రబంధ కావ్యాన్ని తమదైన శైలిలో నవలీకరణ చేశారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన వీరికి సాహితీ భూషణ, ప్రతిలిపి కవితా ప్రపూర్ణ, సహస్ర కవిరత్న అనే బిరుదులు లభించాయి. మొట్టమొదటిసారిగా 19 కథల సంపుటి పెద్ద కొడుకు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు కవులలో వారణాసి వారి కథలు రాయలసీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యాన్ని కలిగి ఉంటాయి. వీరి కవితలు వివిధ ఆన్లైన్ పత్రికలలో వచ్చాయి. కెనడా తెలుగు తల్లి వారి కవితల పోటీల్లో పొడమి తల్లి కవిత జూన్ 2023 సంవత్సరంలో ఎంపికైంది. వీరు పొందిన బిరుదులు ప్రతిలిపి కవితా ప్రపూర్ణ, సహస్ర కవిరత్న, సాహితీ భూషణ, మట్టివేదం కవితా సంపుటికి గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం 2022లో అందుకున్నారు. ప్రతిలిపి సాహిత్య అవార్డు 2021లో, కళావేదిక వారి సాహితీ పురస్కారం 31/12/2022 సంవత్సరాల్లో అందుకున్నారు. మాకు 2 ఎకరాల పొలం మా రాసపల్లిలో ఉండాది. అది ఇప్పుడు కూడా ఉండాది అనుకోండి. మా నాయనకు మా సేనంటే బాగా ప్యానం. ఆ అప్పే దుక్కు దున్ని గింజలేసి కలుపు తీసి వేరుశనగ పంటను పండిస్తాడు. ఒక్కడే చక్రం తిప్పినట్టు పని చేస్తాడు. మా అమ్మ మొత్తుకుంటుంది, కూలోళ్ళని పెట్టుకొని పని చేయించుకుంటామబ్బా అని అంటుంది. మా నాయన ఇనడు, ఎవరిస్తారు కూలోళ్ళకు దుడ్లు అని ఎగిరి గంతేస్తాడు. మా అమ్మను, మా అన్నను, నన్ను తెల్లవార్లు సేనుకాడు పని చేయిస్తాడు. ఆ ఎండకు వంటి మీద నిప్పులు పెట్టినట్టు ఉండినా సేనులో పని చేయాల్సిందే. ఇట్లా 3 నెలలు మమ్మల్ని చంపేస్తాడు మా నాయన. శనక్కాయల పంట కూడా ఊరికైనా పండదు. దుక్కి దున్నాలా, సేనుకు ఎరువు తోలాలా. ఆకులు, అలములు, ఎనువులు, ఆవులు వదిలేడు పేడ, మేకల పెంట అన్నీ ఆ దిబ్బలోనే వేసేటోళ్ళం. మా ఇంటి చెత్త చెదారం అందులోనే పోసేవాళ్ళం. వానకాలంలో దిబ్బ బాగా తడిసి వానపాములు బాగా తిరిగేవి దిబ్బ లోపల. వానపాముల వల్లనే మా దిబ్బ బాగా కుళ్ళి మంచి ఎరువు తయారయ్యేది. మా ఎద్దల బండిలో దొల్ల వేసుకొని మేమంతా దిబ్బని పారలతో చెక్కి ఇనప గోళాలు నెత్తిన పెట్టుకుని బండికి వేసేవాళ్ళం. మా నాయన ఎద్దల బండిని చేనులోకి తోలి ఎరువునంతా చేనులో నింపేవాడు. మా ఊర్లో అరవోళ్లకు మేకలు, గొర్రెలు చాలా ఉండేవి. మా నాయన వాళ్ళని అడుక్కొని మా చేనులో ఒక రాత్రి నిద్రపోయేట్లు మాట్లాడుకుంటాడు. అది ఎట్లా అంటే, పంట చేతికి వచ్చినాక వాళ్ళకి 4 శనక్కాయల మూటలు ఇవ్వాల అనే ఒప్పందం కుదిరించుకుంటాడు మా నాయన. సరే, ఇంకా గింజలు వేస్తామనగా మా చేనులో మేకల మందలు ఆ రాత్రి అంతా పడుకునేవి. ఆ రాత్రి వేసిన మేకల పెంట మా చేనుకి మంచి ఎరువుగా ఉండేది. జూన్ నెలలో ముంగేటి వానలు పడతానే చేను పనులు చేసేదానికి రెడీ కావాలి అందరూ. ఎరువు అంతా మళ్ళీ చేనంతా పారలతో తవ్వి పొయ్యాల. ఆ సంవత్సరం వాన బాగా కురిసింది. శనక్కాయల పంటకు అంత ఎక్కువ వాన, అంత తక్కువ వాన రాకూడదు. బుడ్డలు దిగేటప్పుడు కొంచెం వాన పడల్లా. చేన్లు అప్పుడు తడితడిగా పచ్చని ఆకులతో, పసుపు పచ్చని పూలతో గాలికి ఊగుతా ఉంటాయి. అప్పుడు మా చేను చూడల్లా, నా సామిరంగా ఎంత బాగుంటుందో.
ఆ సంవత్సరం మొక్కలు బాగా పెరిగినాయి, పంట బాగా వచ్చింది, బుడ్డలు బాగా దిగినాయి. అన్నీ 4, 3 గింజలుండే శనక్కాయ బుడ్డలే. మా నాయన ముఖంలో ఒక్కటే నవ్వు. ఈసారైనా మా అక్క పెళ్లికి చేసిన అప్పులు తీరుస్తాము అనే ధైర్యం మా నాయనకొచ్చింది. నవంబర్ నెలలో శనగ చెట్లు బాగా భూమిలో దిగుంటాయి. భూమి లోపల శనక్కాయలు చెట్ల వేర్లకు కాస్తాయి. కాయలు బయటకు కనపడవు. మళ్ళీ ఒకసారి మడకబెట్టి సాలు మధ్యలో దున్నుకుంటూ పోతే శనగ చెట్లు కాయలతో సహా పైకొస్తాయి. ఆ చెట్లను పీకి శనక్కాయలు వాములు వేసుకుంటారు రైతులు ఆ చేలనంలోనే. మా నాయన కూడా మా చేనులోనే ఒక గుడిసెలాడి తీసి అక్కడే 10-15 రోజులు పడుకుంటాడు. లేదంటే దొంగలు వాముల్లోని పంటలు దొంగలిస్తారని భయం. ఒక్కరోజు అర్ధరాత్రి భయంకరమైన అనుభవం అయింది మాకు. ఒక్కరోజు మా నాయనకి జ్వరం వచ్చి సేనుగాడ పడుకోవడానికి శాత కాలేదు. మా నాయన నన్ను మా అన్నను ఆ రోజు రాత్రి పడుకోమన్నాడు. నన్ను మా అన్న తోడుగా రమ్మన్నాడు. నాకు అలవాట్లేదు. భయంగా రాత్రి 7 గంటలకు అన్నాలు తినేసి టార్చ్ లైట్ మఫ్లర్ వేసుకుని బయలుదేరినాము. అలవాటు లేని ప్యానం గుడిసెలో పడుకోవడం ఒక కొత్త అనుభూతి. ఎక్కడో గట్టిగా అరుపులు, కుక్కల మురుగులు, దూరంగా ఏట్లో నక్కలు అరుస్తూ ఉండాయి. చెరిక్కాయల పంట చేతికొచ్చేటప్పుడు చాలా మంది సేలనల్లో గుడిసెలు వేసుకుని కాపలా కాస్తూ ఉంటారు. మనుషులు కొందరు గట్టిగా మాట్లాడుతూ ఉండే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో పల్లెలోంచి ఏడుపులు, కీచులాటలు. రాత్రి అయ్యిందంటే పల్లెల్లో గొడవలు, భార్యాభర్తలు తాగేసి కొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ మామూలే. నాకు ఆ శబ్దాలు విని చాలా భయం వేసింది. గుడిసె లోపలికి వెళ్ళి దూరి పడుకున్నాను. కింద ఏవో చాపలు, బొంతలు పరిచినారు. ఈతాకులతో కప్పిన గుడిసె చుట్టూ గోనె సంచిని కప్పినాడు మా నాయన పురుగు పుట్ర రాకుండా. అర్ధరాత్రి వరకు నిద్ర రాలేదు. ఆకాశంలో మేఘాలు నల్లగా, నక్షత్రాలు మినుకుమంటూ కనబడుతున్నాయి. మా వేరుశనగ వాము తట్టు చూసినాను. గుడిసెపాటికి తలపెట్టి తేరిపారా చూసినాను. అంతే, ఎవరో ఒక మనిషి గోనె సంచి నెత్తిని కప్పుకొని దొంగలాగా మా వాము దగ్గరకు వచ్చినట్లున్నాడు. ఒక్క ఉదుటి లోపలికి దూరి అన్నా దొంగ దొంగ అని గట్టిగా అరచి గజగజమని వణికిపోయాను. మా అన్న టక్కును లేచి టార్చ్ లైట్ వేసి ఎవరక్కడ అని గట్టిగా అరిచినాడు. మా అన్న నాకంటే 10 ఏళ్ళు పెద్ద, అందుకే భయపడడు. చేను చుట్టూ కట్టి పట్టుకొని టార్చ్ లైట్ వేసుకొని తిరిగినాము కొంచెం సేపు. ఎవ్వరూ కనపడలేదు. అంత నీ బెమరా స్వామి, ఎవరూ లేరు, పోయి పడుకో అని అన్నాడు మా అన్న. దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకున్నాను నేను రాత్రంతా. తర్వాత గుడిసెలో పడుకునే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. మా చేనులో పడుకోవడం విచిత్రమైన అనుభూతి నాకు. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ రోజు లోపల కొందరు రైతులు వారి పంట ఫలాన్ని అమ్మేస్తారు. మాల్ కమిటీ వాళ్ళు వచ్చి ఇంటింటికి పెద్ద త్రాసు పెట్టి చెనిక్కాయల మూటలు తూకం వేసి ఎద్దల బండ్ల మీద వేసి బలంగా త్రాళ్లతో కట్టుకుని తీసుకెళ్తారు. మా పంట అంతా మూటలు నింపి తూకం వేసుకుని ఎత్తుకుని పోయినారు. మాల్ సాహిబులు కిరాయికి ఎద్దల బండ్లు కడతారు. ఒక్కో బండికి 20-30 మూటలు వేసుకుని పెద్ద పెద్ద నారతాళ్లతో గట్టిగా కట్టి మాల్కి తీసుకొని పోతారు. సంవత్సరం అంతా అప్పు చేసిన రైతుకు వడ్డీ మీద వడ్డీ వేసి ఆ మొత్తాన్ని ఈ పంటకు వచ్చే రాబడిలో తగ్గించి ఖర్చులకు జమ రాసుకుని మిగిలిన డబ్బు చేతికిస్తారు మాల్ కమిటీ వాళ్ళు. అందులో వాళ్ళు చాలా మోసాలు చేస్తారని తెలిసినది. తూకంలో మోసం, ఖర్చు పద్దులు ఎక్కువ రాయడం, దాని మీద వడ్డీలు లెక్క కట్టడం, ఈ మోసాలకు అమాయక రైతులు బలి అయిపోయేవాళ్ళు. మాకు ఈసారి పంట బాగా వచ్చింది. 2 ఎకరాలకు 40 మూటలు వచ్చినాయి. మా 40 మూటల చెనిక్కాయల పంటకు 16,000 వస్తుందన్నాడు రెడ్డప్ప శెట్టి. మేము వీళ్ళ అంగట్లోనే అన్ని సామాన్లు కొంటాం. వాళ్లకు జవిలి అంగడి కూడా ఉండటం వల్ల కొత్త గుడ్డలు పండగలకు అక్కడే కొంటాం. అంతా లెక్క రాసుకొని మాకొచ్చే పంటను కొనుక్కొని లెక్కలు రాసుకుంటాడు శెట్టిగారు. ఇప్పుడే సుఖాయిస్తే మూటకు అంటే 100 కేజీలు 400 రూపాయలు. సంక్రాంతి తర్వాత సుఖాయిస్తే రేటు పెరుగుతుంది, 450 కావచ్చు అన్నాడు శెట్టి. సరేనని మా నాయన సంక్రాంతి వరకు ఆగుదామని చెప్పినాడు. దుడ్లు ఆ శెట్టి ఆ రోజు మాకు ఇవ్వలేదు. మా పంటనంతా తూకాలు వేసుకుని సంచుల్లో పోసి దబ్బనలోకి పురితాడు ఎక్కించి మూటలన్నీ కుట్టేసుకుని ఎద్దుల బండికి ఎక్కించినాడు శెట్టి. కొన్ని రోజుల తర్వాత నేను అప్పుడు 9వ తరగతి మహల్లో చదువుతున్నాను. మా ఇంటిలో హై స్కూల్ చదివేది నేను ఒక్కడనే. మా అన్న, మా అక్క 5వ తరగతిలోనే మానేసి మా నాయనకి సేద్యానికి సహాయం చేసేవాళ్ళు. అట్లాగే కూలికి కూడా పోయేవాళ్ళు. ఆ రోజు మా నాయన మూట ధర ఎంత పలకతా ఉందో కనుక్కొని రమ్మన్నాడు నన్ను. నేను స్కూల్ నుండి మా పల్లెకి పోయే ముందు శెట్టిగారి అంగట్లో దూరినాను.
ఏమన్నా మా నాయన అడగమన్నాడు, రేటు పెరిగిందా అని పెద్ద భూకామందులే అడిగాను. స్వామి, మీ నాయనకి చెప్పు, ఇంకా 6 నెలలు రేటు పెరగదంట, కావాలంటే ఈ రేటుగా డబ్బులు ఇచ్చేస్తాను, సుఖాయించుకోమంటావా అని అన్నాడు. సరే సుఖాయించుకో అన్నా, ఈ రేటుతో సుఖాయించి మా డబ్బులు మాకు ఇవ్వు. నేను పెద్ద రైతులాగా పోజులు కొడుతూ అన్నాను. లెక్కల బుక్ తీసి అందులో మా నాయన పేరున్న పేజీ తిప్పాడు. చేంతాడంత లెక్కలు అందులో రాసి ఉన్నాడు రెడ్డప్ప శెట్టి. ఖర్చు, జమ, వడ్డీ అని నాకు అక్కడక్కడా కనపడింది. అంతా లెక్క చూసి నా చేతిలో 4,000 పెట్టాడు. ఆ కాలంలో 4,000 కూడా పెద్ద మొత్తం కదా. ఇంటికెళ్ళి గర్వంగా ఫీల్ అయ్యి ఆ 4,000 మా నాయన చేతిలో పెట్టాను. మా నాయన లబోదిబోం అన్నాడు. ఖర్చులు, వడ్డీ పోను 8,000 రావాల్సింది 4,000 ఎందుకు ఇచ్చారా నీకు? నేను ఎవరు ఈ రేటుకి సుఖాయించుకోమన్నారు అని బాగా తిట్టినాడు మా నాయన. మరుసటి రోజు పరుగున మాల్కి పోయి రెడ్డప్ప శెట్టిని కలిసి వాదులాడుకున్నారంట, కొట్టుకున్నారంట. సంక్రాంతి పండక్కి ధర బాగా పెరిగిందంట. నేను ముందుగానే సుఖాయించడం వల్ల ఆ శెట్టి పెరిగిన ధరకు మాకు వచ్చే మొత్తాన్ని జమ చేసుకోలేదు. శెట్టికి 2-3 వేల లాభం వచ్చింది. ఇది నేను చేసిన ఘనకార్యం. ఇది దలుచుకుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. నేను చేసిన ఈ తప్పు పనికి నేను అనుకున్నప్పుడల్లా ఏడుపు వస్తుంది. మీరింతవరకు సుఖాయించిన కథ విన్నారు. రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ కథామంజరి జూన్ 2023 సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి